దేవుడు ఇరు బిడ్డలని ఇరు కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని జరుగుతున్న జరగబోతున్న విషయాల్లో దేవుడు నుండి ఆశీర్వకరంగా దీవెనకరంగా కనిపించమని ఈరోజు అందరం కలిసి విజయపూజలో పూజలో పాల్గొంటూ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులటువంటి ప్రవీణ్ రెడ్డి, బిందు మాధవి, జయకుమార్ సుమతిని కూడా దేవాదేవుడు ఆశీర్వదించాలని వారి కుటుంబాలను కూడా దేవాదేవుడు దీవించి కనిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులైతే మనందరికీ తెలిసినట్లుగా వివాహము అన్ని విషయంలో ఘనమైనది. వివాహం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే బైబిల్లో మన జీవితాన్ని ఎంత గొప్పగా దేవుడు దీవించి ఆశ్రయించి శాంతి సమాధానం నడిపిస్తున్నటువంటి గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఇద్దరు బిడ్డల్లో వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా వారి కుటుంబానికి ఉండాలని, వారు చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడి యొక్క దీవెనతో ఘనమైనటువంటి జీవితంలో నడిపించుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఒకసారి మన హృదయాలను దర్శనం చేసుకుంటూ మనం చేసిన తప్పిదాలను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుదాము. సమస్తమును కలగజేసిన ఓ సర్వేశ్వర, ఆదిలో మీరు పురుషుని స్త్రీని చేసి వారి వివాహ బంధం ఏకం కావాలని చెల్లించటని మీ సేవకులైన విష్ణువర్ధన్ పవిత్రాలను దీవించండి. వారి కలిగిన దీవించి సేవపరచమని వేడుకుంటున్నాము. తద్వారా మీరు క్రీస్తునట్టులో సీతలను మధ్య బంధము తమ జీవితంలో నిరంతరం ఉపద్రవించినట్లు వారి గ్రహింపము మీతోనూ పవిత్రాలతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నామములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. అంతట దేవుడైన యావే నరులు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకొనగోరి వాటిని అన్నిటినీ అతని గడపకొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడు ఎవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోనట్లు చేసెను. అతడు నిద్రపోనప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒకదాన్ని తీసి ఆ చోటును మరలా మాంసంతో పోల్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నాది అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి అతుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిగంబరులుగా ఉండేది, ఆయనను వారికి సిద్ధులు తెలియదు. ఇది ఏమి వారి వాక్కు. వందనములు. రెండవ పట్టణము ఫిలిప్పీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ
రెండవ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అతడు ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ యువకులను ఆహ్వానింపబడింది. అచ్చట ద్రాక్షరసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదు అని ఆయనకు చెప్పాను. అమ్మా, అది నాకేమి నీకేమి, నా బడి ఇతరులు రాలేదని తీసుకుంటాను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్టు చేయు అన్నాడు. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణం ఉండేను. ఒక్కొక్క బాణంలో 2-3 కడవలు నీరు పట్టును. ఆ బాణం నీటిలో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వాటిని చూడక మింగిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు గదిలో కొంచెం ఉంచుకొని పోండు అని చెప్పగా వారు అక్కడికి తీసుకొని పోయింది. విందు నడిపే పెద్ద ద్రాక్షరసంగా వారిని నీటి రుచి చూచాను. అది ఎక్కడి నుండి వచ్చి మాకు తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులు మాత్రమే తెలియదు. కనుక అతడు తండ్రి పెళ్లి కుమారుని పిలిచి, ఎవరైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చినాం, కానీ మీరు శ్రేష్టమైన ద్రాక్షారసం ఇప్పటి వరకు నుంచి తెలియని పలికారు. ఈ విధంగా యేసు గలిలయలోని కానాపల్లిలో తన మొదటి అద్భుత చేయడం ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసింది. శిష్యులు ఆయన విశ్వసించింది. ఆ ప్రేమగా యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినాలు గడిపారు. ఇది క్రీస్తు సువిశేషము. పవిత్ర వివాహంలో పెట్టుకుండగా వారిని దేవుడు దీవించి ఆశ్రయించి 3 పూలు ఆ కాయలు అభివృద్ధిపరచమని ఈరోజు ప్రత్యేకంగా అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన సహోదర దైవిక పరిచయ వాక్యంలో చెప్పినట్టుగా వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు మాత్రం తన ఆశీర్వాదాలను కురిపించి ప్రతి కుటుంబం కూడా దేవుడికి తగినట్టు మహిమోపేతమైన కుటుంబంగా ఉండాలని దేవుడు దీవించి ఆశీర్వదించి అనిపిస్తున్నాడు. అందుకని దేవాది దేవుడి బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో వచ్చి మీ జీవితం 3 పూలు కాయలు అభివృద్ధి చెందాలి అంటే కనుక ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకోండి, 10 ఆలోచనల నుంచి చదవండి, పాటించండి అనేటువంటి చెప్తూ మన జీవితాల్లో దేవుడి యొక్క మహిమోపేతమైనటువంటి కుటుంబ జీవితం అంటే ఏంటో నేర్చుకున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదర దైవిక విష్ణువార్త పవిత్రాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా కొలసీకి రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. క్రీస్తు ప్రసాదించిన శాంతి మీ హృదయములను పరిపాలించలేదు. ఏదైనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరంగా ఉండ పిలువబడింది. మనం ఎంత తరపున అనుకోకపోయినారని కుటుంబ జీవితం అనగానే ఆ శాంతి సమాధానం కలిగినటువంటి కుటుంబంగా తీర్చిదిద్దబడడం. ఆ శాంతి సమాధానాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ నిజమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకని ప్రభువు క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయంలో పరిపాలించలేదు. ఏదైనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరంగా ఉండ పిలువబడితే అంటూ దేవుడు గొప్పగా ఆ జీవితం శాంతి సమాధానంలో ఉన్న జీవితం కావాలంటే ఏం చేస్తే బాగుంటున్న విషయాల దగ్గర దేవాది దేవుడు కొన్ని గొప్ప విషయాలు మనకు చూపిస్తున్నాడు. 16వ వచనం చదువుతున్నాను. క్రీస్తు సందేశము మీ హృదయంలో సమృద్ధిగా ఉండవలెను. మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు వర్ధిల్లాలి అంటే కనుక క్రీస్తు సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉండమనేటువంటి నేర్చుకోవాలి. అనగా బైబిల్ని తప్పకుండా చదవడం, దాంట్లో ఉన్న గొప్ప అర్థాన్ని తెలుసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అనే దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సందేశం, దేవుడి యొక్క సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉంది కనుక పూర్తి విజ్ఞతతో ఒకరికొకరు బోధించుకోవచ్చు, బుద్ధి చెప్పుకోవడం కూడా నేర్చుకుంటారు. మనందరికీ తెలుసు, కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక రూపంలో ఆలోచన చేస్తూ ఉంటారు. వాటిని ఎలా సర్దిద్దుకొని ఒక తాటిపైకి తెచ్చుకోవాలనే దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే క్రీస్తు సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటుందో, ఈరోజు 1వ పట్టణం 2వ పట్టణంలో చదివాను, మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటుంది కనుక దేవుడి యొక్క సందేశం పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకోవచ్చు, బుద్ధి చెప్పుకునేటటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనందరికీ తెలుసు, కరెక్ట్
హృదయాలు సమృద్ధిగా ఉంటుందో మన మనసులు మారి ఎంతవరకు వెళ్తాయంటే కనుక ఒకరికొకరి ప్రెసెంట్గా చిరునవ్వుతోటి ఏమైనా చెప్పుకోవాలనుకుంటే కనుక, సర్దుకోవాలనుకుంటే కనుక, ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే కనుక అది చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది. అది జరగలేదు అంటే కనుక మన హృదయాలు అది ఎందుకు ఎదగలేదు అంటే కనుక ప్రతి చిన్న విషయం కూడా పెద్ద విషయంగా మారి ఎక్కడెక్కడికో ఇక వెళ్తా ఉంటాయి, చదువులు గొడవలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని మొట్టమొదటి క్రీస్తు ప్రభు ప్రసాదించే సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉండడం నేర్చుకుంటే మన హృదయాలు ఎంత చక్కగా, ఎంత పదిలంగా, ఎంత చిరునవ్వుతోటి ఒకరికొకరు చక్కగా చెప్పుకోవడం అనేటువంటి నేర్చుకుంటారు. రెండవది, ప్రియమైన సహోదరి సహోదర దైవికారా, ఎక్కడైతే దేవుడి యొక్క సందేశం సమృద్ధిగా మన హృదయాల్లో ఉంటుందో అక్కడ దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోవడం జరుగుతుంది. 12వ వచనంలో గొప్పగా ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటే కనుక అక్కడ దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అనేటప్పుడు ఉండటం వల్ల మన కుటుంబాల్లో కబుర్లు పెట్టుకోవడానికి ఏ విషయం ఉండదు. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకునే విజ్ఞతతో ఒకరికొకరు చెప్పుకోవడం నేర్చుకోవడం. రెండవది దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోవడం అనేటటువంటి ఉండటం వలన అన్ని కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి. 11వ వచనం అంటున్నారు, మూడవది, ఎవరైనా మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాయి కదా ఒకరిని ఒకరు సహించుకోవద్దు, క్షమించుకోవద్దు. మిమ్మల్ని ప్రభు క్షమించినట్టుగానే మీరు ఒకరినొకరు క్షమించుకోవాలని అంటూ ఆ క్షమాగుణం అనేటటువంటి మన జీవితాల్లో ఎంత చక్కగా వస్తుంది. ఎప్పుడైతే ఆ క్షమాగుణం మనలో ఉంటుందో ఏదో ఒక మనస్తాపం కలిగినా కానీ, ఏదో ఒక మనస్తాపం కుటుంబంలో వచ్చినా కానీ, ఎవరైనా మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాయంటే ఒకరిని ఒకరు సహించుతూ క్షమించుకోవడం అనేటటువంటి నేర్చుకుంటారు. ఎక్కడైతే మన జీవితాల క్షమాగుణం సమృద్ధిగా ఉంటుందో అక్కడ ఇక తగులు కానీ, గొడవలు కానీ, ఎట్టి యొక్క ఏటువంటి విషయాలు మా కుటుంబానికి రావు అనేటటువంటి తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదర దైవికారా, 14వ వచనం చెప్తున్నాను, వీరన్నిటికంటే అధికంగా ప్రేమను అలవర్చుకోండి. వీరన్నిటికంటే అధికంగా ప్రేమను అలవర్చుకోండి. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యంగా ఉంచగలరు, అన్నింటినీ కూడా పరిపూర్ణంగా ఐక్యంగా ఉంచగలరు అంటూ ఈరోజు దేవుడి యొక్క సందేశం బైబిల్ అనేటువంటి సమృద్ధిగా మన కుటుంబాల్లో ఉంటే కనుక ఎంత గొప్ప లక్షణాలు మన కుటుంబానికి వస్తాయని ఆ ప్రేమ, ఆఖ్యాయత, అనురాగాలు మన కుటుంబం ఏ విధంగా ఉంటుందో చూడండి అనేటువంటి గొప్ప విషయాన్ని నేర్పుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదర విద్యార్థి, ఎక్కడైతే అలాంటి గొప్ప వాతావరణం మనం ఎదుగుతూ ఉంటామో అక్కడ తప్పకుండా కనపడేది ఏదైనా ఉన్నదంటే కనుక దేవుడు అనగానే కీర్తనతోనూ, గీతములతోనూ, భక్తి గీతములతోనూ దేవుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ నాకు ఇలాంటి గొప్ప భర్త దొరికినట్లు, నాకు ఇంత గొప్ప భార్య దొరికినట్లు కానీ దేవుడు కృతజ్ఞతలు అనేటటువంటి గొప్ప ఆ మనో ఆలోచనతోటి హృదయ పరివర్తనటువంటి జీవితం వారికి దేవుడు అంటే అంత గొప్పగా కీర్తనతో, గీతములతో, భక్తి గీతంతో గానం చేస్తూ హృదయాంతరాల నుండి దేవుని కృతజ్ఞత తెలుపుతూ గానం చేస్తూ అలాంటి సంతోషకరమైన ఆనందంతో ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రభు చాలా గొప్పగా చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవికారా, 17వ వచనంలో అంటున్నాడు, మీరు చేసే ప్రతి కార్యము లేక మీరు చెప్పిన ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞత తెలుపుతూ ఆ ప్రభు పేరిట చేయవలెను. మీరు ఏం మాట్లాడుతున్నా కానీ, ఏం చేస్తున్నా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాల దగ్గర మన హృదయం నడుస్తూ ఉంటే కనుక మనం చేసేటప్పుడు ప్రతి క్రియ ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్నది కాదు. దైవికమైనటువంటి దేవుడు చూసిన విధానాల్లో ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా మన జీవితం ఎలా ఉంటాయని గొప్పగా చూపిస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదర దైవికారా, ఈరోజు మనందరం కూడా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉండగా మన జీవితాన్ని కనుక ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్న జీవితంలాగానే సాగుతూ ఉంటే ఊరగా చిరునవ్వుతో అర్థం చేసుకోవడం కోసం ఒకరోజు భర్త చాలా సీరియస్గా పనిచేస్తుంటే కంప్యూటర్ మీద భార్య ఏదో అనిపించి
వస్తుంది, అదిగో ఇదిగో చెప్తుంది. ఆయన చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ కంప్యూటర్లో ఉన్నాడు. ఇక కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పడం జరిగింది. ఇక అప్పుడు కూడా ఇంక ఏ స్పందన రాలేకపోయారని ఇక భార్య గుడ్డేళ్ళు తీసుకొచ్చి ఆయన విసిరికి వస్తున్నాడు. అప్పుడు ఆ భర్త చిరునవ్వుతో సమాధానం చెప్తున్నాడు. ఏంటి అంటే కనుక గురువులు మేము వచ్చిన తర్వాత ఏమొస్తే తర్వాత వర్షం పడుతుంది, అలాగనే ఈ నీళ్లు కూడా పడటం అంటే ఏంటి అనేది జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కడి నుంచి ఎక్కడ ఆగిపోతామని చెప్పండి. రెండో సైడ్ ఇలాగనే ఒకరోజు భార్య కొత్తగా పెళ్ళయింది. ఆమె మొట్టమొదటి రోజు ఆమ్లెట్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆమ్లెట్ తీసుకొస్తే ఆయన ఇదేనా నీకు తెలిసింది, వేరే ఏం తెలియవా అన్నది. ఇక మరుసటి రోజు ఆమె ఉడకబెట్టిన తీసుకొచ్చింది. అటు ఇటు చూసి ఏం తింటారు, ఇట్లాంటివి ఏం చేస్తున్నావు ఇక్కడ అనేటటువంటి. ఇక మూడో రోజు ఇంకొక రకమైనటువంటి అటు ఆమ్లెట్ ఇటు గోల్గా ఒక రకమైనటువంటి తీసుకొని తీసుకొచ్చింది. ఇవన్నీ చూసి నీకు ఏం తెలియవని ఏదో ఒకటి ఇట్లాగా చెప్తామని ఇక మరుసటి రోజు ఆమె అన్ని రకాలైన గుడ్లు చేసుకుని కట్టు ఇటు చూశాడు. అన్ని రకాలుగా కనపడుతుంది. ఏం చెప్పాలని చూసి ఈ గ్యాస్ ఎవరు కడతారు, ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నావు అన్నాడు. ఈ గ్యాస్కి ఎవరు డబ్బులు కడతారు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడి యొక్క సందేశం సమృద్ధిగా మన హృదయాల్లో లేకపోతే మంచి మంచి విషయాలు జరుగుతున్నా కానీ మనస్పర్ధలు ఎలా వస్తాయనేటువంటిది కనపడుతూ ఉంది. కానీ దేవుడి యొక్క సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటే ఏం జరుగుతుందని వెళ్ళొచ్చాము. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాను. నీటిలో జీవితాలు కానీ కొత్తగా పెళ్లి జరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు. భార్య చనిపోతే భర్తకి భర్త ఆ దుఃఖాన్ని ఆపుకోలేక మంచితనాన్ని చూసి దేవాలయం వెళ్ళాడు. అలాగే భర్త భార్య కూడా అలాంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి కుటుంబాలు కనపడుతుంటాయి. కొంతమంది పునీతుల జీవితాల్లో పునీత తెరేసా ఆఫ్ చైల్డ్ జీసస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పునీతులు అయ్యారని, ఏవో కూడా పునీతురాలయ్యారని అలాంటి గొప్ప గొప్ప జీవితాలు మనకు కనపడుతుంటాయి. ఈరోజు దేవుడి యొక్క సందేశం మన హృదయాలు సమృద్ధిగా ఉంటే మన హృదయాలు ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటాయంటే కనుక 3 పూలు కాయలు మన కుటుంబాలు సాధకమే కాదు, 100 ఏళ్ళు మన యొక్క జీవితాలను కలిసిమెలిసి ఉంటే బాగుంటుందనేటువంటి జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల విష్ణువర్ధన్ కవిత్వాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా దేవుడి యొక్క సందేశం సమృద్ధిగా ఉంది. శాంతి సమాధానమైన కుటుంబంగా వారి కుటుంబంలో ప్రేమ అనేటువంటి ప్రేమ ఆప్యాయకాలను కూడిన కుటుంబంగా ఉండాలని దేవుడి యొక్క దీవెన చేత నింపబడి మహోన్నతంగా మహాఘనమైనటువంటి వివాహబంధంగా అందం మారాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో ఘనమైన వివాహం అనేటటువంటి ఆ ఘనమైనటువంటి వివాహం వీరి కుటుంబాలను దేవుడు ఆశ్రయం జరిపించాలని, వీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దేవుడి యొక్క దీవెన పొందుకొని అలాంటి గొప్ప కుటుంబంగా తీసుకున్న ప్రత్యేకంగా ప్రారంభించాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
సహోదరులారా, నేను మీరు అర్పించుకున్న ఈ సర్వశక్తి గల సర్వేశ్వరుని అంగీకారమునకు ప్రాముఖ్యము. ఓ సర్వేశ్వర, క్రీస్తు భక్తుల వంటి రక్తము నేను శ్రవించాలి. ఇవి మానవ నూతన వయసు గుర్తుగా ఉన్నాయి. కావున మీ సేవకురాలు వివాహ బంధువులు అడ్డుపెట్టి ఇతరులను దీవించండి. మేము కృతజ్ఞత భావంతో అర్పించి ఆత్మను ప్రీతితో స్నేహితులుగా వేడుకొంచున్నాను. వారి వైవాహిక జీవితంలో సకల సౌభాగ్యాన్ని దీవించమని వేడుకొంచున్నాను. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులో ఉన్నతున్నట్టు చెప్పండి. ప్రభువులకు కృతజ్ఞత తెలుపుతాము. మేము ఎల్లప్పుడూ యెహోవాను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించినది. మా విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారు పవిత్రాత్మల శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను ప్రసాదించు తన హస్తముల ద్వారా సేవపై శ్రమ అనుభవించను. ఇప్పుడు అతను మరణం సంకల్పించి ఉత్తాన భాగ్యం అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి లేక స్వరంతో మీ మహిమను ప్రకటించుట ఎట్లా అనగా మీ సృష్టి రంగంలో వసతించుటాను. ఏదైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమును జీవము పోసి పవిత్రపరుచున్నాను. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామం నిర్మలమైన అర్పించడకై ప్రజల నిమిత్తము ఉంచుచున్నాను.
వందనములు స్థితించున్నాము. క్రీస్తు శరీరము బాల్యము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోము. మా నియోజకవర్గంలో మా భాగ్య పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎంతో పరిపూర్ణ చేయమని సర్వశక్తి సర్వేశ్వర ఈరోజు ఈ పవిత్ర దీపాలకు సమర్పిస్తున్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని దీవించండి. ఈరోజు మరియు ముఖ్యంగా వివాహ బంధాలు బిడ్డలు చిన్నపిల్లలను దీవించండి. ఈ ఇరు కుటుంబాలను ఆశ్రయించండి. ఇక్కడ చేతలను దీవించి ఆశ్రయించండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనగా అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ గొప్ప జీవితంగా భావనను దీవించి ఆశ్రయించండి. ఉత్తానవంతుల మీతో చనిపోయిన మా సహోదరులను మీ కార్యక్రమం చనిపోయే వారిని జ్ఞాపకం ఉంచుకోవడము, వారిని మీ దివ్య ప్రకాశం కలిగి చేయించుకోవడము, మా అందరిపై దాని చూపి దేవుని అందరి మర్యాదలను పునీత జ్యోతిక గారితోను పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను పునీత రామభాస్కర్ గారితోను మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయడం. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు ద్వారా మేము స్తుతించి ఆయన పరిశుద్ధాత్మను దేవాది దేవుడు మానవులను వివాహ బంధువుల నుంచి పవిత్రంగా నడిపిస్తున్నటువంటి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తుతించి ఆరాధించి గర్భచుదాము. క్రీస్తు మన రక్షకుడి పరమోపదేశం అనుసరించి ప్రాముఖ్యంగా సాహసంతో మేము మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపక మీ శ్రీ విశ్వాసం ప్రవేశించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు సమాధానము తెలియపరచుకోవడము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్లలు విలువైన వారు ధన్యులు. ప్రదేశించటప్పుడు నేను పాపము కాను, మీరు ఒక్క మాట కలిగిన ఆత్మ స్వస్థత పొందుతుంది.
ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర పరలోక పన్నపాయంతో వృద్ధి చెందిన మేము ఈ మీ సేవకులను దీవించి ఆశీర్వదించండి. ఉదయం ప్రేమతో ఆనందంతో ఉత్తేజపరమని వేడుకుంటున్నాం. వీరు గృహము శాంతి సంతోషంతో నేరుగా ఉన్నట్టు ఆశీర్వదింపము. ఈ ఇంట ప్రతి ఒక్కరు రాక వీరి ఆనందరేఖగా మారినట్టు దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుచున్నాం. మా నాథుడు మీ కుమారుని జస్టిస్ ద్వారా ఈ మనవి చేయుచున్నాము.